నీకు సిగ్గుసరం లేదా? బేడీలు ఎంచుకుని రోజు మొత్తం సెల్లో కూర్చుని వచ్చావు. సెల్లో కాకపోతే ఏసీ రూమ్లో కూర్చోబెడతారా? ఎరా పట్టపగలు బార్లో కూర్చొని తాగుతావా? 10 గంటలకి బార్ ఎవరు తెరుస్తారన్నయ్య? మర్యాదగా మాట్లాడు, లేదా చీపురు కట్ట తిరిగేస్తా. అమ్మా, మన జిమ్మిని కొట్టారమ్మా, తిరిగి కొట్టకుండా ఉండగలమా? ఎరా ఈ కుక్కను కొడితే తిరిగి కొడతావా? వాడిని ఎందుకయ్యా కొడుతున్నావు? ఈ అన్నదమ్ములు ఈగోలో నాకు ఎక్కువ వినిపిస్తోంది. ఇప్పుడు నన్ను కొట్టాను, కొట్రా, నన్ను కొట్రా, కొట్రా. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? గొడవ పడకండి అయ్యా, ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఈ రోజు పోలీస్ స్టేషను, రేపు జైలు. మా పరువు తీయాలి. అన్నయ్య నన్ను అరెస్ట్ చేయమని నేనే ఇన్స్పెక్టర్కి చెప్పా. ఇదేంట్రా కొత్త కథ? అదే బార్ ఫుల్గా సీసీటీవీ కెమెరా ఉందా, ఓ పక్కన వాళ్ళకి చేతులు కాళ్ళు ఇరిగిపోయాయి. ఎలాగో ప్రాబ్లం పెద్దదవుతుంది, అందుకే ఓ 75 కేసు వేసుకోమని నేనే అరెస్ట్ అయ్యా. వీడి వల్ల ఇంకా ఎన్ని మూడతో పగ పెంచుకోవాలో ఏంటో. తాగుబోతులు ఇంట్లో పెట్టుకుని తలదించుకోవాల్సి వస్తుంది. ఎరా ఎవరిని ఉద్ధరిద్దామని బార్కెళ్ళు? అన్నిటికీ కారణం ఈ చిన్నదనే. నేనేం చేశాను బడ్డోడా? 5 లీటర్ల ఆయిల్ కొనమన్నారు, బాటిల్ ఇచ్చారా మీరు? షాప్కి వెళ్ళే దారిలో బార్ నుంచి ఒక బాటిల్ దుబ్బుకెళ్దాం అనుకున్నాను. నాకు బాటిల్ ఏరుకున్నాడికి పెద్ద గొడవ. అన్న వచ్చినందువల్ల కొట్టుకోవడాలతో సరిపోయింది. నేను రంగంలోకి దిగుంటే నరుక్కోవడం వరకు ఎల్లుండేది. నమ్మేలా ఉందా? మరి ఎందుకు నుంచి వింటున్నా? వీణ్ణి ఏంట్రా పొగరగా మాట్లాడుతున్నావు? పోలీస్ ఎందుకు ఆ మొహం అదోలా ఉంది? రే ఏం చేసొచ్చావురా? కూర్చోమ్మా. లింగాన్ని లేపద్దామని నిర్ణయించుకున్నాను. ఉదయం నేను కొట్టింది లింగం మనుషుల్ని. ఏమైందిరా? నువ్వు తాగేసి గొడవ పడొచ్చావని అందరూ నిన్ను తిడుతున్నారు. నీ అన్నాలతో చెప్పుండొచ్చు కదరా. తెలిస్తే అందరి మనశ్శాంతి పోతుందమ్మా. ఒక కుటుంబంలో సంతోషాన్ని మాత్రమే అందరూ అనుభవించాలి. కష్టాన్ని ఒక్కడు మోస్తే చాలు. జైలుకు వెళ్ళొచ్చినా వాడు మారలేదమ్మా. ఇన్నాళ్ళు మనకి గురి పెట్టారు, తట్టుకున్నాం. మన పిల్లల జోలికొస్తే మనం తట్టుకోగలమా? కుప్పకూలిపోవు. అందుకని ఎప్పుడు నీడలా వెంటే ఉండగలమా? ఎలాగో పాపం అంటుకుంటుంది. వాడిని పొడి చేసి కొన్నాళ్ళు లోపల ఉండొస్తే మన కుటుంబం సంతోషంగా ఉంటుందమ్మా. వేరే దారి లేదమ్మా. సరే చూద్దాం. మూసున్న బర్లు కావాలని రెచ్చగొట్టి గొడవ చేశాడు. ఎవరు ఏంటో అడగకుండా అందరినీ చితకబాది వేలు నరికేశాడు. పోలీసులందరూ వాడికి సపోర్టు. అయినా రవిని అరెస్ట్ చేశారంటే ఎక్కడో తేడాగా ఉంది. మాణిక్యం వేలు నరుగుతాం అన్నది వాళ్ళకి ఎలాగో తెలిసింది లింగం. ఇక వాడి ఊరికెళ్ళి మనం ఊపిరి వదిలినా కూడా వాడు పసిగట్టేస్తాడు. మంగళ ఒక సబ్జెక్ట్ నుంచి ఎప్పుడు వస్తుంది? ఏంటి విజయ్? నేను నిర్ణయం తీసుకున్నాను నా లైఫ్కి సంబంధించి. నీ లైఫ్ అంటే అది నా లైఫ్ కూడా. చెప్పు. నేను ఏ విషయం అయినా హోప్ ఐలాండ్ ఆంథోనీ చర్చ్లో ఉన్న జీసస్ని అడిగే నిర్ణయం తీసుకుంటాను. దానికేముంది, అడిగేచ్చుగా. వచ్చే నెలే అక్కడ జాతర, అప్పుడే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు హోప్ ఐలాండ్కి వెళ్ళాలి అంతే కదా? గంటలో తీసుకెళ్తా, నువ్వు బయటికి రా. మన వదిలేసి ఎక్కడ పోతాడు? ఏంట్రా ఇది? ప్రేమకి కళ్ళు లేవంటారు, బ్రేకు మిర్రర్ కూడా లేవా? మొత్తం అంతా ఎడరే. ఈ రోజు సిగ్నల్లో ఆగనోడు, హెల్మెట్ వేసుకున్నాడు, అందరూ చచ్చారు. హలో 108? కొద్దిసేపట్లో మీ కాకినాడ హైవే మీద 10 యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, త్వరగా అంబులెన్స్ రండి. చెప్పుతో కొట్టానంటే ఎవడ్రా అదే? నా పెళ్ళం ఫోన్ నెంబర్కి 30 సార్లు కాలు మీద కాల్ చేస్తుంది. అన్నా, మీ ఆవిడకి నేను ఒక్కసారే చేశాను, మిగతా 29 సార్లు ఎవరు చేశారో నాకు తెలియదన్నా. అలా అర్జెంట్ గా తెలుసుకోవాలంటే జియో కంపెనీ అంబానీ ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేసి తెలుసుకోనా. ఏంట్రా ఎటకారంగా మాట్లాడుతున్నావు? నేను ఎవరో చెప్పనా? నువ్వెవరో నాకు తెలియదన్నా, కానీ మీ ఆవిడ గురించి బాగా తెలిసిపోయిందన్నా. ఏం తెలిసిందిరా? ఆవిడకు ఒక పెద్ద సోషల్ నెట్వర్క్ ఉంది కదనా. నిజంగానే అక్కడికి వెళ్తున్నామా? అక్కడ కోస్ట్ గార్డ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందిగా. చెప్పురావన్నా, చాలా రోజులైంది. అర్జెంట్గా హోప్ ఐలాండ్లో ఉన్న ఆంథోనీ చర్చ్కి వెళ్ళాలి, బోట్ రెడీ చేసి పెట్టు. హోప్ ఐలాండ్కే కదా, వెళ్ళిపోదాం. లింగం, రవి హోప్ ఐలాండ్కి వెళ్తున్నాడు. నువ్వు చెప్పేది నిజం? అవును లింగం. అటు కోస్ట్ గార్డ్లో ఎవరన్నా తిరుగుతున్నారో చూసి చెప్పన్నా. ఇప్పుడు మన ఆంథోనీ చర్చ్లో ఎవరున్నారు? సెక్యూరిటీ మనోళ్ళ కాదా? అన్ని డీటెయిల్స్ కనుక్కుని వెంటనే చెప్పన్నా.
సెక్యూరిటీ వాళ్ళు మన దగ్గర ఫ్రీగా చేపలు తీసుకొని తినేవాళ్ళే బాబు, మీరు రండి. సహాయం ఓటి స్టార్ట్ చేయి. మీరేం దిగులు పడకండి, నా ఫ్రెండ్ కృష్ణకుమారి అక్కడ డ్యూటీలో ఉన్నాడు. కోస్ట్ గార్డ్ బోట్ ని కాసేపు డైవర్ట్ చేయమని చెప్తాను. మోసం చేస్తున్నావు, కొట్టేస్తా నేను. రహీం, ఎక్కడున్నావు రహీం? అసలు ఉన్నావా లేదా? ఏమైంది? నిన్నే నేను మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ వద్దమ్మా, నువ్వు చిన్నపిల్లవి. ఈ విషయం బయటికి తెలిస్తే మన కుటుంబం ప్రశాంతంగా బతకలేదమ్మా. నేను చేసింది తప్పే. ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఉంటూ మనం ఆశపడ్డవన్నీ చేయకూడదని ఇప్పుడే తెలుసుకున్నాను. అన్నీ మర్చిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఏ రవి, అనుకోలేదా? పాపతో మాట్లాడుతున్నానయ్యా. ఏం పాప, ఉదయం కాలేజీ ఉందిగా, వెళ్ళి పడుకో. సరే బాబాయ్. లింగో, ఎట్టా ఉన్నావయ్యా? బాగున్నావా? ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఏంటయ్యా అక్కని రమ్మన్నావట? ఏం చెయ్యాలా చెప్పు. పిఆర్వి కుటుంబానికి చెందిన తరువాతి తరం యొక్క మొదటి తల, దాని తల తెగాలి. బాచి పంచాయతీనా? కాలేజీ బాత్రూమ్ గ్రౌండ్ పక్కన విడిగానే ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఓ వారం అయినా ఆ దుర్వాసనలోనే కాచుకుని ఉండి దాని కథ ముగించు. కనీసం మీ నీడ కూడా అది చూడకూడదు. ఉప్పు చేపల్లా పెరిగిన నేను ఉచ్చవాసన తగిలితే చచ్చిపోను. లోన్ ఇంకో తొందే పోనీ. చెప్పనయ్యా. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది రవి, దేవి కనపట్లేదట. ఏమంటున్నావన్నయ్యా? ఆ ప్రసక్తే లేదు. బయలుదేరా. సార్, ఏం జరిగింది సార్? 3rd అవర్లో బాత్రూమ్ కని వెళ్ళిన పిల్ల మళ్ళీ తిరిగి క్లాసుకు రాలేదు. శేఖర్, కాలేజ్ వెనుకున్న బడ్డీ కొట్లో అడుగు. సరే రవి. నువ్వు ఆటో స్టాండ్ అడుగు. అనుమానం వచ్చేలా ఇక్కడ ఎవరినైనా చూసారా? లేదు. ఏం జరిగింది? ఏం చేస్తున్నారు మీరంతా? పిల్లలు చూసుకోవడం కంటే మీకు పెద్ద పనే ఉంది. ఏవై ఉండదు, నువ్వేం కంగారు పడుకో. మా ఇంటి ఆడపిల్ల విషయం ఎవరికి చెప్పొద్దన్నా. అల్లుడు, ఈ పని మన గిట్టన వాళ్ళు ఎవరైనా చేసుంటారు. మన కుర్రాళ్ళు రవితో చెప్పాను, వాడు కనిపెడతాడు. ఆ పిల్ల ఏమడిగినా తెలియదు అంటోంది, కానీ చూడ్డానికి చుప్పనాతిలా ఉంది. దాన్ని ఇంటికి లాక్కురా. అన్న, ఇక్కడ అనుమానం వచ్చేలా ఎవరన్నా చూసారనా? రవి, కాలేజ్ పక్క రోడ్లో 3 రోజులుగా ఒక ఆటో ఆగుందంట. అందులో ఉన్నవాడు కాకినాడ వాళ్ళ ఉన్నాడంట. మళ్ళీ నీకేమన్నా తెలిస్తే కొంచెం చెప్పమ్మా. ఏమైంది లూర్దు? లింగం గ్రూప్ సైలెంట్ గా ఉన్నారంటే కొంచెం అనుమానంగానే ఉందన్న. ఎంతసేపు చెప్పిందే చెప్తావంటే? మీ అమ్మాయి కనపడపోతే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని మా అమ్మాయిని ఎందుకు ఎడుపుతారు? కొట్టానంటే శివచంద్ర, ఏంటి మా నాన్న మీద చేయెత్తుతున్నారు?
అదెవరితోనో లేచిపోతే మా నాన్నని పట్టు కొడతారా? నువ్వేమంటున్నావు? అవును, తను లవ్ చేసే అబ్బాయితో లేచిపోయింది. రహీము దేవి లవ్ చేసుకున్నది రవి అన్నయ్యకు కూడా తెలుసు. అన్నయ్య తనేమంటోంది? ఆ రోజు కాకినాడ బీచ్ లో చట్టా పట్టాలు వేసుకుని తిరగడం రవి అన్నయ్య కూడా చూశారు. రహీం లవ్ లెటర్ ఇచ్చిన విషయం మీకు కూడా తెలుసు కదా.